నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. టీడీపీలో 3 గ్రూపులు, వైసీపీలో 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరికి వారు యమునా తీరన్నట్లు వ్యవహరిస్తున్నారు. 2 పార్టీల గెలుపోటములపై గ్రూపులు కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రూప్ రాజకీయాలతో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. అధికార పార్టీలో 3 గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి వర్గం, శిల్పా బ్రదర్స్ వర్గంతో పాటు ముందు నుంచి పార్టీలో ఉన్న 1983 బ్యాచ్ నేతలు మరో జట్టుగా ఏర్పడి ఉపపోరును రక్తి కట్టిస్తున్నారు. ఒక్క వైసీపీలో తాజాగా శిల్పా వర్గంతో పాటు ముందు నుంచి ఉన్న వైసీపీ నేతలు మరో వర్గంగా ఏర్పడి ఎవరికి అనుకూలంగా వారు పావులు కదుపుతున్నారు. ఈ 2 పార్టీలకి తోడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు రంగంలోకి దిగి తమ తమ సత్తాను చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా పరిశీలకుల్ని రంగంలోకి దింపి తాజా ట్రెండ్ ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తితో పాటు మంత్రి అఖిల ప్రియ కూడా సొంత అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుపై ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ఉపపోరులో పైచేయి సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పార్టీ కూడా గెలుపు కోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అసలు నంద్యాల సీటు తమదేనని ఉప ఎన్నికల్లో కూడా సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకుని మెజార్టీ సాధించాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు బొత్స, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, ధర్మాన, మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి లాంటి నేతలు నంద్యాలలో మకాం వేసి అభ్యర్థి విజయంపై ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సలహాల్ని కూడా పార్టీ నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందులో భాగంగానే సామాజిక వర్గాలుగా విడిపోయి ప్రచారాన్ని నిర్వహించడం ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉపపోరును పరిశీలించుకునేందుకు పరామర్శ పేరుతో నంద్యాలలో 15 రోజుల పాటు మకాం వేయబోతున్నారు. ఇటు బాబు అటు జగన్ పర్యటనలతో అయినా ఇరు పార్టీల్లో కొనసాగుతున్న వర్గపోరుకు తెరపడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.